ముఖ్యమంత్రి గారు దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం, ఎన్డీఏ కూటమి నాయకత్వం వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, అందరూ కూడా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కనుక స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి ఉంది. మనం అంచనా వేయలేము ఇన్ని వేల మంది వస్తారని కూడా చాలా అద్భుతంగా జరగబోతుంది. దాని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజే కలెక్టర్ గారు, మా మినిస్టర్ గారు, అక్కడ లోకల్ లీడర్స్ అందరూ కూడా పరిశీలన చేశారు. మేము కూడా మానిటరింగ్ చేస్తున్నాం. రేపటి నుంచి మా పార్లమెంట్ అందుకనుక పార్లమెంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా టీం వెళ్తుంది. టీం వెళ్ళి వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే వారు డేట్ ఇవ్వడంతో మాకు ఆనందం. గతంలో కూడా మేము అడిగాం, రిక్వెస్ట్ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. వారు డేట్ కూడా ఖరారు చేశారు కనుక ఒకసారి థ్యాంక్స్ కూడా చెప్పి వారికి కూడా ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు మేమంతా కలిసి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. ముఖ్యంగా ఇది భోగాపురం ఎయిర్పోర్టు ఇది ప్రభుత్వానికి ఇది ఒక మంచి విజయంగా మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక సమయంలో ఎందుకంటే ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతున్న ఉత్తరాంధ్రకి ఈ ఒక గూగుల్ కానీ రావడం కానీ, లేకపోతే ఇండస్ట్రీలు రావడం కానీ, అలాగే చాలా పెద్ద కంపెనీలు రావడంతో అదే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మన విదేశాలు ఉన్న మన ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానీ, ఇటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఉన్న ప్రజలకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది కనుక ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. ఈ 2 yearsలో ప్రతి వ్యక్తి కూడా ఇందులో పనిచేసే కార్మికుడు కానీ, యాజమాన్యం కానీ, జిఎంఆర్ యాజమాన్యం కానీ, ముఖ్యంగా అధికార యంత్రాంగం కానీ, రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం కానీ, ముఖ్యంగా అక్కడ వచ్చిన రైతులు సహకారం కూడా సంపూర్ణంగా సహకరించారు. అక్కడ ఉన్న నాయకులు కూడా బాగా సహకరించారు. ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించడంతో చాలా ఆనందం కలుగుతుంది. అలాగే మేము ప్రజాప్రతినిధులుగా, లోకల్ ఎంపీగా మేము కానీ చాలా ఆనందమైన ఇది. ఎందుకంటే ఇప్పుడు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక అసెట్ లైఫ్లో మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయిన తర్వాత మా పరిధిలో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అవుతుందంటే చాలా ఆనందకరమైన విషయం. ఇది అవకాశం ఇచ్చిన విజయనగరం ప్రజానీకానికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే పార్టీ చంద్రబాబు నాయుడు గారికి కూడా, ఎన్డీఏ కూటమి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఉపాధి అవకాశాలు ఎంత మెరుగుపడుతున్నామంటే, నేను మొన్న విదేశాల పర్యటనకి వెళ్ళేటప్పుడు పార్టీ ప్రోగ్రాం కోసం వెళ్ళేటప్పుడు అక్కడున్న యువత కూడా చెప్పారు, మేము భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోతుంది కనుక, గూగుల్ వచ్చింది కనుక మేమందరం కూడా వెనక్కి వస్తున్నామని చెప్పి ఆనందంగా వాళ్ళు చెప్పడం చాలా ఆనందం కలిగింది. అందుకే మనకి ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిన వలసలందరూ కూడా తిరిగి మనకు వస్తున్నారు యువత. రేపు ఇతర ప్రాంతాల నుంచి కూడా వలసలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరం, విశాఖ నగరం కానీ, విజయనగరం నగరం కానీ, శ్రీకాకుళం నగరం కానీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా అక్కడున్న రైతాంగం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా పండించిన పంటలు కూడా మన విదేశాలు కానీ, ఇతర ప్రాంతాలు కానీ, దేశంలో ఇతర ప్రాంతాలు కూడా పంపించవచ్చు. రైతాంగం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన విజయనగరం పార్లమెంట్ పరిధిలో రామభద్రాపురం మనకి ఏదైతే మార్కెట్ ఉందో, మనకి కూరగాయలు, మనకి వెజిటబుల్ మార్కెట్, చాలా పెద్ద మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ రేపు ఉంది. దాన్ని కూడా అక్కడ రైతాంగం కూడా మొన్న అక్కడ ఎమ్మెల్యే గారు, బేబీ నాయని గారు, మేము అందరం కూడా కలవడంతో వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేశారు. చాలామంది మనకి ఉత్తరాంధ్ర నుంచి జీడిపప్పు సంబంధించిన జీడి పరిశ్రమ చాలా ఎక్కువ ఉన్నాయి, వారు ఆనందపడ్డారు. మనకి కొబ్బరి సంబంధించిన వారు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా మత్స్య సంపద ఎక్కువ మనకి, ఆ మత్స్య సంపద మనకు మార్కెటింగ్ కూడా బాగుంటుంది. సో అన్ని రకాలుగా ఈరోజు ప్రయాణికులతో పాటు అన్ని వర్గాలకు కూడా అందుబాటులో ఈరోజు మార్కెటింగ్ పెరిగే పరిస్థితి ఉంది. అందుకే ఉత్పత్తి మనం ఉత్తరాంధ్రలో ఇటు మత్స్య సంపద కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ, గిరిజన ఉత్పత్తులు కానీ అన్నీ కూడా మన అరకు కాపీ ఎంతో పర్ఫెక్షన్గా ఉంది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాల్ని, కళల్ని ప్రతిబింబించే విధంగా అన్నీ కూడా మనం నిర్మాణం జరిగింది. మనం చూసాం, చాలా అద్భుతంగా ఉంది. సో ఈరోజు ఉత్తరాంధ్రలో ఒక మణిహారం తయారవుతుంది మనకు వస్తుంది కనుక ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి చాలా మంచి అవకాశాలుగా భావించుకుంటూ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సీఎం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే దీనిపైన చాలా పట్టుదలతో ప్రతి మినిట్ కూడా వారు మానిటరింగ్ చేయడం జరిగింది. మమ్మల్ని అప్రమత్తం చేసి, యాజమాన్యాన్ని అప్రమత్తం చేసి అందరిని కూడా చేయడం జరిగింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారి ఈ ప్రోగ్రాంకి మేము ఆహ్వానించగానే, రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించగానే, ముఖ్యమంత్రి గారు ఆహ్వానించగానే వారు రావడం చాలా ఆనందం కలుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్.